పేదవాడు, ధనికుడు ఈ వ్యత్యాసాలు ఎందుకు అని నా చిన్నప్పటి నుంచి ఉపన్యాసాలు వింటూనే ఉన్నా. పేదరికము చూసాం, మధ్యతరగతి వర్గం చూసాం, ఎగువ స్థాయి చూసాం. వీటన్నిట్లలో పరిగెత్తేటటువంటి వాడిని ఆపేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అది ధనికుడికి ఉంటాయి, అపరధనికుడికి ఉంటాయి, అలాగే పేదవాడికి ఉంటాయి. పేదవాళ్ళ దగ్గర ఇంకా కాస్త ఐక్యత ఉంటుంది. ధనికుల దగ్గర ఐక్యత ఉండదు. నామకే వస్తే ఐక్యత మాత్రమే ఉంటుంది. మధ్యతరగతి వర్గం అయితే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటారు. అయితే ఈ అంతరాలు మన దేశంలోనే ఉన్నాయా? అమెరికాలో లేవా? ఆఫ్రికాలో లేవా? చైనాలో లేవా? రష్యాలో లేవా? ఎక్కడైనా ఉన్నాయి. కానీ ప్రొజెక్షన్ ఏం చెప్తుంటారు? ఎంతసేపటికి భారత్ని చూపెడుతుంటారు ఈ వామపక్ష భావజాలికలు. ఓవరాల్గా ప్రపంచ కాన్సెప్ట్లో చూసినప్పుడు జీడిపి అంటే వీళ్ళు అంటుంటారు కదా, భారతదేశంలో ఒక 5% సంపన్నుల చేతిలోనే ఆస్తుందని. ప్రపంచంలో 3.6% సంపన్నుల చేతిలోనే జీడిపి ఉంది. వాళ్ళే నడుపుతున్నారు. బంగారపు కొనుగోళ్లు, పెరుగుదల, తరుగుదల వాళ్ళే చేస్తున్నారు. అలాగే మన చేత ఫోన్లు కొనుక్కోవడం కాదని చేయటం వాళ్ళే చేస్తున్నారు. వాటర్ బాటిళ్ళు వాళ్ళు చెప్తే కొంటున్నామంటే వాళ్ళు వేసే ట్రాప్లో పడుతున్నాం. ప్రపంచ ప్రజల యొక్క ఆలోచన ధోరణిని వాళ్ళు శాసిస్తున్నారు. దాని నుంచి బయటపడినప్పుడే మార్పు సాధ్యం.